హెల్త్ అండ్ బ్యూటీ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ ఇంట్లోనే ఉన్నారా? చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారు కదా! సో, ప్రెజెంట్ అయితే చాలా క్రిటికల్‌గా ఉంది సిట్యుయేషన్ వచ్చేసి. తగ్గిపోతుంది అని చెప్పి అనుకున్నాం కొన్ని డేస్ బ్యాక్. ఎందుకంటే మన సైడ్ అంత విస్తృతంగా లేదు. సో, తగ్గిపోతుంది. చాలా బాగా కేర్‌ఫుల్‌గా ఉన్నాం అనిపించింది. అనుకునే టైంలో ఇంకా పెద్ద షాకింగ్ న్యూస్ తెలిసింది. సో, దాంతో ఇంకా జనాల్లో టెన్షన్ అనేది ఎక్కువైపోయింది. సో, ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కూడా కంటిన్యూ చేయండి. లాక్‌డౌన్ పీరియడ్ మొత్తం కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీగా ఉండాలి అండ్ హ్యాండ్‌కి గ్లౌజెస్ కూడా వేసుకోండి. సో, మనం చాలానే డెత్ రేట్ చూస్తున్నాం కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ చూస్తున్నా కూడా కొంతమంది నెగ్లిజెన్స్‌గా ఎలాంటి కేర్ లేకుండా ఏ వర్కు లేకుండా బయటకు వెళ్ళిపోవడం, మాస్కులు లేకుండా తిరగడం, ఇంకా అజాగ్రత్తగా ఉండటం వల్ల ఒక ఫ్యామిలీ అనేది రిస్క్‌లో పడిపోతుంది. సో, మనకి ఏదైనా వైరస్‌కి గానీ, దేనికైనా గానీ మెడిసిన్ ఉంటే కొంచెం మనకి జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం రిలాక్స్‌గా ఉంటాము. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన వెంటనే భయపడిపోవసరం లేదు. మెడిసిన్ గానీ ఏదైనా తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ ఈ వైరస్‌కి మనకి మెడిసిన్ గూడా ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి, మెడిసిన్ గూడా లేదు కాబట్టి దీనివల్ల మనకి ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాల వరకు వచ్చేస్తుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఇంత నెగ్లిజెన్స్‌గా ఉంటున్నారో అసలు అర్థం కావట్లేదు. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండండి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన కోసం మనం చేస్తున్న పోరాటం ఇది. సో, ఈ క్వారంటైన్ అనేది మన మంచి కోసమే. కొంచెం కష్టంగా ఉన్నా మన కోసం మనం ఉంటున్నాం. ఎవరి కోసం కాదు. మీకోసం నేను, నా కోసం మీరు కాదు. నా కోసం, నా రక్షణ కోసం నేను ఇంట్లో ఉంటున్నాను. ఇంట్లో ఉండాలి. సో, మనం ఒక్కళ్ళం బయటకు వెళ్ళి కరోనా వచ్చింది అంటే దానికి తెలియడానికి చాలా రోజులు పట్టేస్తుంది. ఈలోపు ఇంట్లో మనం అందరితో స్పెండ్ చేసేస్తాము. సో, మనకున్న వైరస్ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రిస్క్లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరూ కూడా నెగ్లిజెన్స్ అయితే చూపించద్దు. మనకి లాక్డౌన్ అయిపోయినా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎవరికి వైరస్ ఉందో తెలీదు. లాక్డౌన్ అయిపోగానే చాలామంది చాలా స్వేచ్ఛగా వచ్చేస్తూ ఉంటారు బయటికి, అది కామన్. బట్ ఎవరికి వైరస్ ఉందో తెలీదు. కాబట్టి కరోనా లాక్డౌన్ అయిపోయాక కూడా మాస్క్స్ వేసుకోవడం, గ్లౌజెస్ వేసుకోవడం చాలా తప్పనిసరి. ఇలాగా 6 మంత్స్ పాటు కేర్ఫుల్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 1 మంత్కి వైరస్ మొత్తం డెడ్ అయిపోతుంది. ఇంకా అది ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు. ఇంకా మనకి ఎలాంటి రిస్క్ లేదు అన్న గ్యారంటీ ఉంటే సో మనం అలానే ఉండొచ్చు, ఫ్రీడమ్గా చక్కగా ఉండొచ్చు. బట్ మనకు అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎవరికి ఉందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. ఈ మొత్తం మనకి అసలు ఏమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే చక్కగా టైం స్పెండ్ చేయండి. సో, ఈ క్వారంటైన్ వల్ల ఇలాంటి అవకాశం కూడా రాదు కదా, ఇంకెప్పుడు కూడా మనకి రాకపోవచ్చు. బట్ అందరూ ఇంట్లో ఉండాలి. సో, ఇంట్లో కూడా టైం పాస్ కావాలి అండ్ మంచి రిజల్ట్ కావాలి అంటే మేమైతే ఏం చేస్తున్నామంటే, నేను మా బ్రదర్ ఏం చేస్తున్నామంటే వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టైంని యూటిలైజ్ చేసుకుంటున్నాము. మా బ్రదర్ ఏం చేస్తాడంటే జిమ్కి వెళ్తాడు. సో, ఇప్పుడు జిమ్కి వెళ్ళే ఛాన్స్ లేదు కదా. సో, ఇంట్లోనే నేనైతే జిమ్కి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే నేను ఎప్పుడు ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తాను. బట్ మేమిద్దరం కలిసి వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ క్వారంటైన్ అనేది ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. చాలా టైం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మీ హెల్త్ కోసం, మీకోసం కొంచెం ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేయండి వర్కౌట్ కోసం. సో, మనతో పాటు ఇంకొకరు వర్కౌట్లో కంపెనీ ఇచ్చి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఎనర్జెటిక్గా చేయొచ్చు కదా. సో, నేను మా బ్రదర్ అయితే వర్కౌట్ చేస్తున్నాము. అండ్ వెయిట్ లాస్కి అట్ ది సేమ్ టైం ఫిట్నెస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. నార్మల్గా ఎక్సర్సైజ్ చేసే దానికంటే ఇప్పుడు కొంచెం టైం మనకి ఫ్రీ టైం కాబట్టి ఇంకొంచెం టైంని స్పెండ్ చేయొచ్చు అనమాట వర్కౌట్ చేయడానికి. సో, మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్కి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, మెన్ కానీ ఉమెన్ కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు. సో, మీరు కానీ మెన్ అయితే మీ వైఫ్తో కూడా వర్కౌట్ చేయించండి. అండ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ వర్కౌట్ చేస్తుంటే వాళ్ళకి తోడుగా మీరు కూడా వర్కౌట్ చేయండి అనమాట. సో, హెల్తీగా ఉండటం చాలా అవసరం కదా. ఈ టైంలో ఏంటంటే మీరు ఛాలెంజ్ చేసుకోండి. మీతో మీరు ఛాలెంజ్ చేయండి. ఇన్ని డేస్ అని చెప్పి టార్గెట్ చేసేయండి. ఆ తర్వాత స్ట్రిక్ట్గా ఎలాగో ఇంట్లోనే రెస్టింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్గా వర్కౌట్ చేసేయండి. ఈజీగా మీరు వెయిట్ లాస్ అవుతారు. ఈ క్వారంటైన్ డేస్లో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారనమాట. చాలా హెల్తీగా ఉండొచ్చు, చాలా ఫిట్గా మారచ్చు అనమాట. అండ్ మీరు కానీ స్ట్రిక్ట్గా మంచి ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మీరు ఈ క్వారంటైన్ మీ వెయిట్ లాస్ కోసమే అన్నట్లు ఉంటుంది. సో, మనకి టైం కూడా వేస్ట్ అవ్వదన్నమాట. చాలామంది అనుకుంటున్నారు మనం జాబ్కి వెళ్ళకుండా, ఆఫీస్కి వెళ్ళకుండా మన టైం మొత్తం ఇంట్లో ఉండి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు కదా. బట్
ఇలాగా కానీ మనం టైంని యూటిలైజ్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాము, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది అనమాట. సో టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు, చాలా ఎనర్జెటిక్గా మారుతాం. సో ఈ క్వారంటైన్ డేస్లో చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో టైంని యూజ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ టర్న్ అనమాట. సో ఎవ్వరు కూడా టైంని వేస్ట్ చేయొద్దు. నేను మా బ్రదర్ అయితే చాలా పోటాపోటీగా చేస్తున్నాం అనమాట వర్కౌట్. అండ్ ఎప్పుడు నేనైతే సింగిల్గా చేసేదాన్ని వర్కౌట్. ఇప్పుడు నాకు తోడుగా మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి మేము ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మేము ఎలా వర్కౌట్ చేస్తున్నాము ఏంటి అని చెప్పి నేను మీకు వీడియో చూపిస్తాను, చూడండి. ఇలాంటి ఎక్సర్సైజ్ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఓవరాల్ ఫుల్ వర్కౌట్ అనమాట. సో నేను మొత్తం వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అట్లా పెట్టేశాను. సో చూడండి, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. డెఫినెట్గా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. సో మీకు ఒకవేళ బాడీ పెయిన్స్గా అనిపించినా ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కదా, అందుకు దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో స్పెషల్గా మీకు అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మన ఫాలోవర్స్లో ఆల్మోస్ట్ ఆల్ చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పి నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. సో టైంని యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో చూసి మీలో కొంతమంది అయినా ఈ టైంని యూజ్ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో మేము ఏవైతే వర్కౌట్ చేస్తున్నామో, ఇంట్లో ఉండి ఎలా టైంని యూజ్ చేసుకుంటున్నామో మీకు కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రోజు వర్కౌట్ ఎలా చేస్తున్నాము అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను. ఆ షార్ట్ వీడియోని మీరు కూడా చూసేయండి. సో ఈ వర్కౌట్స్ అయితే కొన్ని అనమాట, మొత్తం అయితే నేను షూట్ చేయలేదు. షూట్ చేశాను కానీ అది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నేను పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఈ ఎక్సర్సైజ్ చూసి ట్రై చేయండి ఇంటి దగ్గర. మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది, బాడీ ఫ్యాట్ తగ్గిపోతుంది, థై ఫ్యాట్ తగ్గిపోతుంది, సైడ్ ఫ్యాట్ తగ్గిపోతుంది, ఇంకా హ్యాండ్ ఫ్యాట్ తగ్గిపోతుంది. అండ్ సూపర్ రిజల్ట్ అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. లెట్స్ బిగిన్.